హాయ్ ఫ్రెండ్స్, మబ్బుల మధ్యలో నల్లటి గుండ్రటి ఆకారంలో ఉన్న ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఆకాశంలో వేగంగా కదులుతూ కనిపిస్తే మీరేమనుకుంటారు? విమానమా, డ్రోనా, లేక నిజంగానే యూఎఫ్ఓనా? ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ తాజాగా రిలీజ్ చేసిన ఒక డీక్లాసిఫైడ్ వీడియోలో ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఒక విచిత్ర నల్లటి ఆబ్జెక్ట్ ఎగురుతూ కనిపించింది. ముఖ్యంగా అది మబ్బుల్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు రావటం, ఎలాంటి రెక్కలు లేకుండా గాల్లో కదలటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. అసలు ఈ మిస్టీరియస్ ఆబ్జెక్ట్ ఏంటి, దాని వెనుకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోను అమెరికా ప్రభుత్వం తాజాగా యుఏపి లేదా అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా ఫైల్స్లో భాగంగా విడుదల చేస్తుంది. ఈ ఫుటేజ్ 2020 నవంబర్ 23న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో రికార్డ్ అయినట్టుగా వెల్లడించారు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఆఫీస్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్, అలాగే ఏఏఆర్ఓ అనే ప్రత్యేక దర్యాప్తు విభాగం ఈ యూఏపీ కేసును పరిశీలిస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఘటన ఇప్పటికీ అన్రిజాల్వ్డ్ కేసుగానే ఉంది. అయితే ఆ వీడియోలో కనిపించిన ఆబ్జెక్ట్ ప్రత్యేకత ఏంటి? విడుదలైన ఫుటేజ్లో ఒక నల్లటి గుండ్రటి ఆకారంలో వస్తువు మబ్బుల మధ్యలో వేగంగా కదులుతూ కనిపించింది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే దానికి విమానంలో రెక్కలు కనిపించలేదు. అంతేకాదు, సాధారణ డ్రోన్లు లేదా హెలికాప్టర్లో ఉండే హీట్ సిగ్నేచర్ కూడా స్పష్టంగా కనిపించలేదని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. దీంతో ఇది సాధారణ మానవ తయారీ వాహనం కాకపోవచ్చనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. కొందరిది గూఢచారి టెక్నాలజీ కావచ్చునంటుంటే, మరికొందరిది నిజంగానే యూఎఫ్ఓ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు, విశ్లేషకులు మాత్రం ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రావద్దని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా కెమెరా యాంగిల్స్, ఆప్టికల్ ఎఫెక్ట్స్, సెన్సార్ లోపాలతో సాధారణ వస్తువులు అసాధారణంగా కనిపించిన ఘటనలున్నాయి. అయితే అమెరికా ప్రభుత్వం ఇలాంటి వీడియోలు ఎందుకు విడుదల చేస్తోంది? గత కొన్నేళ్లుగా అమెరికా రక్షణ శాఖ యూఏపీ ఘటనలపై మరింత ట్రాన్స్పరెన్సీ చూపించడం ప్రారంభించింది. ముఖ్యంగా సైనిక ప్రాంతాల వద్ద గుర్తులేని ఆకాశ వస్తువులు కనిపించడం వల్ల అవి జాతీయ భద్రతకు ముప్పు కావచ్చనే ఆందోళన పెరిగింది. అందుకే ఇప్పుడు ఈ కేసులు అధికారికంగా సేకరించి, విశ్లేషించి ప్రజలకు విడుదల చేస్తున్నారు. కేసులు పరిశీలించేందుకు అమెరికా ప్రభుత్వం ఆల్ డొమైన్ అనామలీ రిజల్యూషన్ ఆఫీస్ లేదా ఏఏఆర్ఓ అనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ పని ఏంటంటే గాల్లో, సముద్రంలో, అంతరిక్షంలో కనిపించే గుర్తులేని వస్తువులు విశ్లేషించడం. ఇప్పటి వరకు వందలాది యూఏపీ ఘటనలు రికార్డ్ అయ్యాయి. వాటిలో చాలా కేసులు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని అమెరికా నివేదికలు చెబుతున్నాయి. చూసారుగా, ఆకాశంలో కనిపించిన ఈ నల్లటి మిస్టీరియస్ ఆబ్జెక్ట్ నిజంగానే యూఎఫ్ఓనా, లేక మనకు తెలియని అత్యాధునిక టెక్నాలజీ అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. కానీ ఇలాంటి వీడియోలు ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ యూఎఫ్ఓ చర్చలకు ఊపిరిపోస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం స్వయంగా ఇలాంటి ఫుటేజ్ విడుదల చేయడం ఇప్పుడు మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.